భాజపా విజయానికి కేవలం హిందువులే కాదు, ముస్లింలు అన్ని మతాల వారు కూడా వేశారు. ఎందుకంటే ఎప్పుడైతే భాజపా ప్రభుత్వం గెలిచిందో, సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఒక సులేమాన్ అనే ఒక వ్యక్తి తనకి ఒక హైవే వెస్ట్ బెంగాల్లో ఏదో ఫలా ఏదో యూనివర్సిటీ నియోజకవర్గం గుర్తులేదు నాకు, దానికి ఆనుకున్న హైవేలో రోడ్డు పక్కన ఒక 7 ఎకరాల స్థలం ఉంటే ఇదే టీఎంసీ కార్యకర్తలు కబ్జా చేసేశారట. మరి ముస్లింలకి ఫ్రీడమ్ ఇచ్చే దేశం, రాష్ట్రం అన్నీ చెప్పిన మమతా దీది అక్కడ ఏమైంది? అయితే ఆ పోరాటంలో ఆ సులేమాన్ తాలూకా సోదరుడు కొడుకు కూడా చనిపోయారంట. మరి దుండగులు ఏం చేశారా, లేకపోతే అధికార దర్పంతో వీలే చేశారా అని తెలియదు. ఎట్టకేలకు సువేందు అధికారి వచ్చిన తర్వాత భాజపా కార్యకర్తలు వెళ్ళి ఆ కబ్జా నుంచి విడిపించి ఈయనకి ఎప్పుడైతే ఇచ్చారో ఆ సులేమాన్ ఆ నేల మీద పడి బోరున ఏడ్చాడంట, తమ్ముడిని కొడుకుని తలుచుకుంటూ.